హరి ఓం. శ్రీ మహావిష్ణుపురాణం 11వ భాగం. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. అనంతుడు 14 లోకాల నిర్మాణము తర్వాత ఏ లోకాలలో ఎవరుండాలో బ్రహ్మ నిర్ణయించాడు. ఊర్ధ్వలోకాలు భూలోకం. భూలోకములో 4 రకాల జీవాలు ఉంటాయి. అండజాలు, గ్రుడ్లు అంటే అండము ద్వారా జననము పొందేవి. జరాయుజాలు గర్భము ద్వారా జన్మించేవి, పశువులు, జంతువులు, మానవులు. స్వేదజాలు చెమట నుండి జన్మించే జీవులు. ఉద్భిజాలు భూమి నుండి ఉద్భవించేవి. భువర్లోకం భూమి పైన గల ఈ లోకములో సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాలు, సూక్ష్మ రూపులైన కిన్నెర, కింపురుష, విద్యాధరలు ఉంటారు. సువర్లోకం అంటే స్వర్గలోకం. ఇంద్రాది అధిష్టాన దేవతలు, దిక్పాలకులు, సాధ్యులు, దేవర్షులు, గంధర్వులు, అప్సరసలు నివసిస్తారు. పుణ్యఫలం అనుభవించడానికి మానవులు మరణానంతరం స్వర్గలోకానికి వస్తారు. పుణ్యఫలం తీరిపోగానే తిరిగి భూమిపై జన్మించడానికి వెళతారు. ఇక్కడ ఆకలి దప్పులు ఉండవు. స్వర్గం అంటే సుఖాలకు, ఆనందాలకు నిలయం. మహర్లోకం స్వర్గలోకం పైన గల మహర్లోకంలో దేవతలు తపస్సు చేస్తుంటారు. స్వర్గలోక సుఖాల నుంచి పరమాత్మునిలో లయం పొంది మోక్షము పొందాలి అని తపస్సు చేసేవారు ఇక్కడ ఉంటారు. జనోలోకం ధర్మాత్ములు అయిన పతులు, పతివ్రతలైన సతులు అనగా ధర్మం తప్పకుండా ఆచరించే భార్యాభర్తలు ఇరువురు ఈ లోకంలో నివాసం పొందుతారు. తపోలోకం భూలోకములో ఏ దేవతామూర్తులను ఆరాధిస్తారో, ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలు పొంది ఇక్కడ పరబ్రహ్మ అనుగ్రహం కోసం తపస్సు చేస్తారు. కల్పాంతకాలం వరకు ఉండి కర్మానుసారం భూలోకములో జన్మించి తపస్సు చేస్తారు. మహాప్రళయములో స్వర్గము లయమైనప్పుడు వీరు జన్మరాహిత్య మోక్షం పొందుతారు. సత్యలోకం సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉండే లోకం సత్యలోకము. బ్రహ్మలోకం అని కూడా అంటారు. బ్రహ్మ జ్ఞానము పొందిన భూలోకవాసులు మరణానంతరం బ్రహ్మలోకం పొందుతారు. బ్రహ్మర్షులు దేవతాది గణాలతో బ్రహ్మ సభలో నిరంతరం వేదాంత చర్చలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మలోకం వరకు గల సప్తలోకాలు మహాప్రళయములో పరబ్రహ్మలో లీనమవుతాయి. బ్రహ్మకు పగలు కాగానే తిరిగి సృష్టి ఆరంభిస్తాడు. బ్రహ్మకు రాత్రి కాగానే సృష్టి ఆగి లయం జరుగుతుంది. అధోలోకాలు అతలము మయాసురుడి పుత్రుడు బలుడు ఈ లోకానికి అధిపతి. అసరుల నివాసం. ఇక్కడి వారు స్వేచ్ఛా స్వాతంత్రము కలిగి ఆకర్షించే రూపము కలిగి ఉంటారు. వితలము శివుడు, హటకేశ్వరుడు అనే నామముతో భవాని ప్రథమ గణాలతో పరివేష్టితుడై నివసిస్తూ బ్రహ్మ సృష్టికి సహాయం చేస్తుంటాడు. క్రోధ స్వరూపుడైన హటకేశ్వరుని రజస్సు ఇక్కడ హాటకి అనే అగ్ని జ్వాలల నదిగా ప్రవహిస్తుంటుంది. ఈ నది నుండి లభించే హాటకం అనే బంగారముతో దైత్య స్త్రీలు ఆభరణాలు చేయించుకొని ధరిస్తారు. సుతలము ప్రహ్లాదుని మనవడు, విరోచనుడి కుమారుడు బలిచక్రవర్తి ఈ లోకానికి అధిపతి. వామనుడిగా బలిచక్రవర్తికి ఇచ్చిన మాట ప్రకారం మహావిష్ణువు సుతలాన్ని స్వర్గం కన్నా సుందర ప్రదేశము చేసి తానే స్వయముగా కావలి కాస్తూ రక్షణగా ఉంటాడు. తలాతలము మాయా విద్యా ప్రవీణుడు మయుడు దీనికి అధిపతి. దానవులు, రాక్షసులు నివసిస్తారు. మయుడు మాయా విద్యల సంపన్నులైన దానవ రాక్షసులకు గురువు, ప్రభువు. మహాతలము మహారౌద్ర క్రోధులైన క్రాదవేయ అంటే క్రదువు కుమారులు, సర్పజాతులకు నివాసమై ఈ లోకం ఉంటుంది. తక్షక, కాళీయాది నాగ శ్రేష్ఠులు ఇక్కడ నివసిస్తారు. రసాతలము దైత్య, దానవ, నాగ జాతులు నివసిస్తుంటారు. వీరు మహాబలవంతులు, ఓజస్వంతులు. పాతాళలోకము
పాతాళ లోకాన్ని నాగలోకము అని కూడా అంటారు. వాసుకి, కులికి, శ్వేతాది నాగ ప్రముఖులు నివసిస్తారు. వీరు నిలువెల్లా విషము కలిగి పెద్ద పెద్ద పడగలు, దీర్ఘ శరీరాలు కలిగి ఉంటారు. 5 పడగల నుంచి 1000 పడగల నాగులు ఇక్కడ నివసిస్తారు. వీరి పడగలపై ధగధగా మెరిసే మణులు ఉంటాయి. వీటి కాంతితో పాతాళలోకం ప్రకాశిస్తూ ఉంటుంది. పాతాళలోకానికి 30,000 యోజనాల కింద 1000 తలల ఆదిశేషుడు భూమిని శిరస్సుపై ధరించి ఉంటాడట. అనంతమైన శక్తి కలిగి అనంతుడు అనే పేరుతో ఇక్కడ ఉంటాడు. ఆదిశేషుడిగా శ్రీ మహావిష్ణువుకి తల్పంగా క్షీరసాగరములో సేవిస్తుంటాడు. అనంతుడు, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారం. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.